ఆయనలోని ఒక ప్రతిరూపం ప్రతి మనిషికి స్పృహ కలగజేస్తుంది. అంతేగాని మనిషే దేవుడు కాదు. దేవుడు ఎవనిలో ఉండునో వాడు న్యాయసమ్మతమైన జీవితం జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. న్యాయాన్ని తనకు అనుకూలంగా దిప్పుకునే ప్రయత్నం చేయడు, న్యాయం ప్రకారంగా తనుండే ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఈ అణువుల అమరిక మారినప్పుడు పదార్థం కూడా ఏమైపోతుంది? ఒకసారి అర్థం చేసుకోండి. బొగ్గు నుండి వజ్రం తయారవుతుంది, చెట్టు నుండి పేపర్ తయారవుతుంది. ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతే మనం ఇప్పుడు వాడుకునేవన్నీ కూడా భూమి నుండి దేవుడిచ్చినటువంటి సంపద, ఖనిజ సంపద. దాంట్లోంచి మనం దాన్ని వాడుకుంటాం. పెట్రోలియం వస్తుంది, ఏమంటే గ్యాస్ తయారు చేస్తున్నాం. ఇవన్నీ ఎట్లా తయారు చేస్తున్నాం? వేరే ఇంకొక పదార్థాన్ని తీసుకొని వాటి అణువులను మార్పిడి చేసి ఇంకొక రసాయనంతో దాన్ని మిళితం చేసి దాన్ని ఇంకొక దానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. ఇదే సైన్స్ దేవుడు సృష్టించాడు భూమి మీద. ఇంతకంటే కోటాను 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 కోట్ల రెట్ల అత్యాధునికమైన సైన్స్ ఒకటి పరలోకంలో ఉంది. సైన్స్ అంటే ఏమీ లేదు, దేవుడిచ్చిన దాన్ని ఒకదానితో ఒకటి జతపరిస్తే ఇంకొకటి కలగడమే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ పదార్థ శరీరం మారి మహిమ శరీరం అవ్వాలి. అందుకే క్రీస్తు శరీరం రక్తం మనలోనికి వస్తుంది. ఈ శరీరం దేవుని శరీరం రక్తం మనలో కలిసి మిళితమైతే మన కణముల అమరిక మారి మనం మహిమ శరీరధారులం అవుతాం. ఆమేన్. కడబూరం రోగగానే ఈ స్ట్రక్చర్ అంతా మారిపోతుంది ఒక్కసారిగా కదా, రెప్ప పాటున మారిపోతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రియాక్షన్ కలిగే వరకు మనం మాత్రం యాక్షన్ చేస్తూ ఉండాలి. యాక్షన్ అంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలని అర్థం. పరలోకపు పదార్థములో కూడా ఏ వాతావరణానికైనా అనుకూలంగా మార్చుకోగలిగిన సైన్స్ ఉంది. అది ఎవరెవరికి దేవుడు నేర్పించాడో తెలుసా? దేవదూతలందరికీ దేవుడు నేర్పించాడు. ఇప్పుడు ఇంకొక మెట్టెక్కుతున్నాం సందేశంలోనికి, జాగ్రత్తగా వినండి. దేవదూతలందరికీ దేవుడు ఏం చేశాడు ఇక్కడ? ఏమండి? నేర్పించాడు. పరలోకపు వస్త్రాలు అలాగే తయారవుతున్నాయి, పరలోకపు ధాన్యం అలాగే తయారవుతుంది, అక్కడ వాటర్ కూడా అలాగే తయారవుతుంది. ఏమండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా భూమిలో వాటర్ ఎట్లా తయారవుతాయో? భూమిలో సముద్రం ఉందనుకున్నారేంటి? ఏమండి? భూలోకంలో పాతాళం ఒకవైపు ఉంది, ఆత్మల కర్మాగారం ఒకవైపు ఉంది. భూమిలోంచి వాటర్ ఎట్లా వస్తాయి? భూమి భయంకరమైన వేడి కలిగినది, అవునా? అంటే అక్కడ కూడా దేవుడు రసాయనపు చర్య చేస్తూ ఎప్పటికప్పుడు వాటర్ని కలగజేస్తున్నాడు. అలాగే చాలా స్పష్టంగా దేవుడు పరలోకంలో కూడా సైన్స్ అనేదాన్ని చేశాడు. అసలు మహాశాస్త్రజ్ఞుడు దేవుడే. దేవుడు ఉన్నాడు అని నమ్మితే సరిపోతుందా? ఆయన జ్ఞానం కూడా నేర్చుకోవాలా? అదే అసలు విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నన్ను పరిశీలనగా తెలుసుకోండి, నా జ్ఞానం నేర్చుకోండి అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చెబుతున్నాను వినండి. దేవుడు ఈ మహావిశ్వ సామ్రాజ్యాన్ని సృష్టించి దేన్ని ఏది చేస్తే ఏది ఎలా అవుతుందో దూతలందరికీ పనులు అప్పగించి దాన్ని అలాగూ చేయడానికి వారిని ఒక్కొక్క బాధ్యత ఇచ్చేసినప్పుడు దేవదూతలు ఆయా ప్రకారంగా పంటలు పండించారు, ఆయా ప్రకారంగా నీటిని కూడా ఉత్పత్తి చేసుకున్నారు. దేవుడు నీటిని ప్రవాహ జలముగా ఇచ్చినప్పుడు వాటిని వారు వాడుకుంటున్నారు. ఫలాలు కూడా అక్కడ అలాగే పండుతున్నాయి. అక్కడ వారు ఆయుధాలను సృష్టించుకున్నారు, రథాలను కూడా తయారు చేసుకుంటున్నారు. మొత్తం అలాంటి ప్రక్రియ. భూమి మీద మొట్టమొదటిగా దేవుడు మానవుల్ని సృష్టించినప్పుడు అప్పటికి సైన్స్ ఎలా అనేది ఎవరికి ఏమీ తెలియదు. ఏ వస్తువుని ఎలా వాడుకోవాలి ఎవరికి తెలియదు. ఆదామవ్వలకు అసలు తెలియదు. అప్పుడు దేవుడు అనేక ప్రపంచాలలో ఆదామవ్వల్ని తిప్పాడు. అప్పుడు ఆదామవ్వ అదంతా గమనించారు. ఓహో, ఇలా చేస్తున్నారా, ఇలా ఉంటుందన్నమాట అని వాళ్ళందరూ దేవుని మహిమపరిచారు. అందుకే ఆదాము మహాప్రవక్త. ఆదాముకు చాలా తెలుసు. ఆదాముకు తెలిసినంత ఇప్పుడు భూమి మీద ఎవరికీ తెలియదు. సొలొమోను కూడా పనికిరాడు ఆదాము ముందు. అంత మహాజ్ఞాని ఆదాము. ఎందుకంటే మొట్టమొదటి మానవుడు, దేవుడు సృష్టించుకున్న మొదటి మానవుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు. దేవుని తర్వాత ఇంకా చాలా విషయాలు అతనికే తెలిసి అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. అంత మహామహిమలో ఉన్న పర్ఫెక్ట్ కలిగిన ఆ పర్ఫెక్ట్ మ్యాన్ ఏమైపోయాడు? పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. ఆదాము తర్వాత ఆ పిల్లలకు పుట్టారు. ఆ పిల్లల తర్వాత 7 తరాల తర్వాత మెల్లిగా భూమిపైన ప్రత్యేకమైన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఎత్తైన భవనాలు నిర్మాణం అయ్యాయి. భూమి మీద మొట్టమొదటి భవన నిర్మాణం చేసింది ఎవరు? కయ్యూను. మొట్టమొదటి పట్టణ నిర్మాణం చేసింది ఎవరు? కయ్యూను. కయ్యూను దేవుని సంబంధి కాదు, దుష్టుని సంబంధి. ఎలా పట్టణ నిర్మాణం చేయగలిగాడు? అసలు పట్టణ నిర్మాణం ఇలా చెయ్యాలి, ఒకదానిపైన ఒకటి ఇలా నిర్మించాలని ఎలా తెలిసింది కయ్యూనికి? మొదటి పాయింట్. ఒకవేళ ఆదాము నేర్పించుంటాడేమో, సరే, అంతవరకు బాగానే ఉంది. తుబల్ కయ్యూను 7వ తరంలో తాను ఏం చేశాడు? రాగి పనిముట్లు
కనుగొన్నాడు. ఎలా రాగి పనిముట్లు కనుగొనగలిగాడు? మీకు ఇది అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను. అనాగరికులు నాగరికతలో అత్యున్నత స్థాయికి ఎదిగిన దేశంతో స్నేహం చేసినప్పుడు ఒక 50 సంవత్సరాలు లేదా ఒక 15-20 తరాలు గడిచేసరికి ఈ అనాగరికులు కూడా ఏమైపోతారు? నాగరికులు అయిపోతారు. అంటే వీరిలో కూడా డెవలప్ అయిన వారితో స్నేహం చేసిన వారికి ఏమొస్తుంది? డెవలప్మెంట్ వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఇందులో ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. నాతో ఎవరు స్నేహం చేయరు, నాతో ఎవరు స్నేహం చేయరు, నాతో ఎవరు స్నేహం చేయరని బాధపడకూడదు భక్తుడు. అర్థమైందా? రాయబడింది, నువ్వు జ్ఞానివైతే, నువ్వు బలము కలిగిన దానివైతే, బలం కలిగిన వాడవైతే, నీలో శక్తి ఉంటే, నీలో సామర్థ్యత ఉంటే, నీలో ఆత్మీయత మంచితనం పెరుగుతూ ఉంటే నిన్నెవ్వరూ విడిచిపెట్టుకోరు. నువ్వు అడగకుండా నీ దగ్గరకు వస్తుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీకంటే ఆత్మీయతలో, నీకంటే అన్నిట్లో కొంచెం ఎక్కువగా ఉన్న వ్యక్తితో మిగతా వాళ్ళు వెళ్ళి స్నేహం చేసి కదుపుతూ ఉండాలి. మనమే స్నేహం చేయమని, నాతో ఉండమని. అంతేగాని నాతో ఉండట్లేదు అనేది కరెక్ట్ ఉద్దేశం కాదు. ఎందుకంటే మనం ఇంకా ఎదగవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద డబ్బు, హోదా, త్యాగాలు, తర్వాత ఉద్యోగాలు, బంగారము, వెండి ఏదైనా దానికి పనికొస్తుందా? పనికిరాదు. సహవాసానికి ఖచ్చితంగా నీకంటే పై అంతస్తులో ఉన్నవాడిని నువ్వు గుర్తుపట్టి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపహాసకులు కూర్చుంటే చోట కూర్చోక జ్ఞానం కలిగిన వారితో ఉంటే జ్ఞానం వృద్ధి అవుతుంది. అలాగూ అనాగరికులు నాగరికులతో స్నేహం చేసినప్పుడు వీళ్ళ నాగరికత కూడా పెరుగుతుంది, డెవలప్ అవుతుంది. అలాగే ఒకనాడు భూమి మీద ఏ సైన్సు లేదు, ఏ నాగరికత లేదు. అప్పుడు ఈ భూమి మీదున్న మానవులు ఇతర ప్రపంచాల్లో ఉన్న వారితో స్నేహం చేశారు. అర్థమవుతుందా? అలా వారు స్నేహం చేసినప్పుడు వారు వచ్చి వీరికి నేర్పించారు. మా ప్రపంచాల్లో ఉన్న సైన్స్ ఎక్కడ, మీది ఎక్కడ? మేము బోళ్ళంత అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. నేను నీకు రాగి పనిముట్లు చేయడం ఎలాగో నేర్పిస్తాను, ఇనుము తీయడం ఎలాగో నేర్పిస్తాను, వాయిద్యాలు ఎలాగో నేర్పిస్తాను, పంటలు పండించడం ఎలాగో నేర్పిస్తాను అని చెప్పి ఈ భూమి మీదికి దేవదూతలు వచ్చారు. దేవుడు వేసిన పొలిమేరలు దాటి వారు ఇక్కడికి వచ్చారు. వారి వాహనాలు కాంతి వేగముతో ప్రయాణం చేయగలిగిన వీలుగా వారు ఏం చేశారో తెలుసా? వారి అణువుల అమరికను మార్చేస్తారు. అప్పుడు వాళ్ళు కాంతిలో భాగంగా ప్రయాణం చేస్తారు. వాళ్ళ బాడీ ఉంటుంది కదండి, మరి వాహనాన్ని మార్చుకున్నారు సరే, మరి లోపట అయితే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ శరీరాన్ని కూడా కాంతికి అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి దేవదూతలకు ఉంది. వారి బాడీని కూడా ఆ కాంతి వేగానికి అనుకూలంగా వారు మార్చుకోగలిగిన సామర్థ్యత దేవదూతలకు ఉంది. ఒకవేళ వాళ్ళ బాడీని వాళ్ళు అలా మార్చుకుంటే సడన్గా మన ముందు మాయమైపోతారు. మాయ అంటే ఏమనుకున్నారు? అణువుల మార్పు, అంతే. చివరికి ప్రతిరూపాల ప్రస్తావన కూడా సైన్స్లో భాగమే. అంతా దేవుడు చేసిన మహిమ, దేవుడు చేసిన సృష్టి. అందుకే సృష్టి దేవుని మహిమను వివరించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలు వాళ్ళ శరీరాన్ని కూడా ఏం చేసుకోగలరు? వారికి నచ్చినట్లుగా మార్చుకోవాలి. ఇప్పుడు చెట్టు అయిపోవాలనుకోండి, వాళ్ళు చెట్టులాగా వాళ్ళ అణువుల్ని మార్చేసుకుంటారు, చెట్టు అయిపోతారు అప్పటికప్పుడు. ఏ వస్తువు రూపంలో మారాలంటే ఆ వస్తు రూపంలో వారు మారగలరు. అందుకే దేవదూతలు కామ రూపదారులు. ఆమేన్. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా లేరా? ఉన్నారు. తర్వాత చూడండి, ఇలాగ వారి ప్రయాణాలు వారు చేస్తారు. కాంతి వేగంతో వారు ప్రయాణం చేస్తారు. వాళ్ళ వాహనాలు అత్యంత ఆధునికమైనవి. అవి ఏ కాంతి వేగానైనా కానీ ఛేదించగల శక్తి కలిగిన మెటల్స్ వారికి ఉన్నాయి. నెక్స్ట్, పురాణాల్లో కూడా వీటిని గురించి చెప్పడం జరిగింది. పుష్పక్ విమానాలు అని పురాణాల్లో కూడా చెప్పారా లేదా? పుష్పక్ విమానాలని. దేవతలు పుష్పక్ విమానంలో, అసలు దేవతలు అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? వెలుగు సంబంధులు. దట్స్ ఆల్. దేవతలు అనే మాటకు అర్థం ఏంటి? అసలు దేవత అనే పదానికి ముందు దీవ్ అనే పదం వచ్చింది. దీవ్ అంటే అర్థం ఏంటో తెలుసా? వెలుగు లేదా మెరుపు అని అర్థం. మొరయుట అని అర్థాలు కూడా వస్తాయి. అర్థమైంది కదా? అది దీవ్ నుండి వచ్చిందే దేవత, వెలుగు సంబంధులు. సో వెలుగుగా వాళ్ళు వచ్చినప్పుడల్లా వెలుగు కలిగేది, వెళ్ళినప్పుడల్లా వెలుగు కలిగేది. అందుకని వారు వెలుగులో ఉండేవాళ్ళండి అని అన్నారు. అందుకే బైబిల్ కూడా దేవదూతలు ఏమనింది? వెలుగు సంబంధులని. తర్వాత తేజోవాసులు, అది పాయింట్. ఏమనింది? తేజోవాసులు. తేజం అంటే ఏంటి? వెలుగు. మరలా అది దేవదూతలకు పెట్టబడిన పేరు. దేవదూతలు వచ్చారు భూమి మీదకి, పుష్పక విమానాల్లో దిగినట్లుగా వాళ్ళు ఊహించారు. చూడండి ఒకసారి. బుద్ధిజీవులు కనిపిస్తారా? ప్రశ్న. వాళ్ళు ఈ భూమి మీద ప్రయాణం చేసినప్పుడు మన అందరికి కనబడాలనుకుంటే కనిపిస్తారు. కనబడకూడదు అంటే వాళ్ళ వాహనాలు కానీ వాళ్ళు కానీ కనబడరు. సాతాను కనబడుతుందా?
కానీ వాస్తవానికి అది కూడా పడిపోయిన దేవదూతనా కాదా? నోట్ దిస్ పాయింట్. పడిపోయిన దేవదూతనా కాదా అది కూడా? మరి కనబడట్లేదే. వాళ్ళు కనబడాలనుకుంటే కనబడతారు, లేదంటే లేదు. అలాంటి శక్తి వారి శరీరాలకు ఉంది. నెక్స్ట్, ఇది మీకు గుర్తుందా? ఇప్పుడు మీకు వారి శరీరాలు కూడా మార్చుకోగలరు అనేది మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఈ విద్య ఎవరికి తెలుసు? క్రీస్తుకు తెలుసు. ఆయన ఏం చేశాడో తెలుసా? మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఓ గదిలో లోపట ఉన్నప్పుడు ఆయన తలుపులు వేసి ఉండగానే ఆ తలుపుల్లో నుండే వచ్చేసాడు. లోపలికి వచ్చిన తర్వాత నన్ను ముట్టి చూడండి అన్నాడా లేదా? అంటే లోపలికి వచ్చినాక ముడితేనేమో తగిలాడు. మరి ఎట్లా వచ్చాడు? తలుపులోంచి ఎలా వచ్చాడు అలాంటి శరీరంతో? అంటే ఆయనకు ఆ విద్య తెలుసు కాబట్టి, ఆయనే దాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, ఇదే విద్య దేవదూతలకు కూడా, అదే విద్య రేపు మనకు కూడా నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విద్య ఆత్మలో సంచారం అంటారు. అదే విద్య ఆత్మలో ప్రతిరూపాలుగా మారడం అంటారు. అది చాలా పెద్ద విషయం. దాన్ని అర్థం చేసుకోవాలంటే రాబో యుగముల శక్తిని కూడా ఈ లోకంలో అనుభవించగలిగేది బైబిల్ చెప్తున్న వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇంత ఉన్నతమైన వాక్యం ఉంటే మాకొద్దు సార్, నేను బాగానే ఉన్నాను సార్, ఇంత నాకు చాలు సార్ అనుకునే దౌర్భాగ్యులు ఎందరో మహానుభావులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఆ తలుపులో నుండి వేసుండగానే అమాంతంగా వచ్చాడు, చూశారు. అదే విధంగా దేవదూతలు కూడా వస్తారు. ఇప్పుడు అర్థమైందా? దేవదూతలు కామరూప వారు భూమి మీదకి వచ్చారు. మొట్టమొదటిసారిగా భూమి మీదకి వారు ఈ పొలిమేరలు దాటి దేవుని పర్మిషన్ లేకుండా వచ్చినందుకు వారు చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని కటిక చీకటి గల బిలాములో నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. మహాజ్ఞానులైన సేవకులారా, ఓ సదుద్దేశంతో మాట్లాడుతున్నాను సోదరా, విను. ఇప్పటి వరకు జరిగిన ఒక తప్పును మార్చుకో. దేవదూతలు భూమి మీదకి రాలేదు అన్న మాట నిజమైతే దేవుడు ఎందుకు వారిని కటిక చీకటి గల బిలాంలో బంధించాడు? వచ్చారు సార్ అన్న. మరి వచ్చేసి దేవునికి నచ్చని పని చేస్తేనే కదా బంధిస్తాడు. ఏంటా నచ్చని పని? ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో దానికి వేరుగా వీరు విరుద్ధంగా తమ ప్రధానత్వమును నిలుపు కనుక చేసిన తప్పని యూదాపత్రిక చెబుతుంది. మీకు తెలుసా? దేవదూతలు భూమి మీదకి వచ్చారు, మానవులకు కూడా ఉపయోగపడ్డారు. ఏమండి, మీకు ఇంకో విషయం చెప్పనా? చూడండి ఒకసారి, మీకు కనబడుతుంది. అక్కడ తుబల్కాయిన్ ఉన్నాడు. మొట్టమొదటిగా భూమి మీద రాగిని కనుగొన్నది, ఇనుమును కనుగొన్నది తుబల్కాయినే. ఈనాడు ఇనుముని రాగుని తయారు చేయడానికి ఎంత ఆధునికమైన పరికరాలు కావాల్సి వస్తుంది. ఆనాడు ఇనుమును కనుగొనడానికి, తవ్వడానికి అతని దగ్గర ఆయుధం ఏది? తవ్వడానికి పరికరం ఏది? పరికరం కావాలి కదా. దేవుడు ఇచ్చాడా చెప్పండి తవ్వడానికి? తవ్వాలన్నా మరలా ఇనుము పదార్థమే కావాలి. అది ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు ఇచ్చారు. వారే బుద్ధిజీవులు. ప్రైజ్ ద లార్డ్. వారు ఇతర ప్రపంచాల్లో నివాసం చేస్తున్నారు. వారు కూడా దేవునితో వివాహం ఆడడానికి ఎదురు చూస్తున్నారు. అందుకే 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు గలరు. ఒక్కొక్క ప్రపంచం ఒక్కొక్క కన్యక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జ్ఞానము లేని వారు రేపు పరలోకంలో సిగ్గుపడతారు. అందుకే నేర్పించాల్సి వస్తుంది. యావత్ క్రైస్తవ ప్రపంచం నేర్చుకోండి. టైం వచ్చేసింది, ఇంకా టైం లేదు, అందరూ నేర్చుకోవాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చూడండి ఒకసారి, ఇప్పుడు ఏం కనబడుతుంది మీకు? పిరమిడ్, ఈజిప్ట్ పిరమిడ్. మీకు తెలుసా? ఐగుప్తు దేశము ఇంకా ఏర్పడక ముందే ఒక పిరమిడ్ భూమి మీద నిర్మాణం అయిపోయింది. అప్పటికే తెలుసా మీకు? అప్పటికి ఐగుప్తు దేశమే లేదు. ఐగుప్తు దేశం లేకముందే ఆ దేశ పరిధిలో ఒక పిరమిడ్ ఉంది. ఎంత అద్భుతం! ఎలా సాధ్యమైంది? దేవదూతలు అంత ఉన్నతమైన కట్టడాలు ఎలా కట్టాలో నేర్పించారు. చాలా బరువైన రాళ్లను కూడా సునాయాసంగా అంత పైన ఎలా పెట్టారో చెప్పారు. ఏమంటే పిరమిడ్ కట్టడానికి ఒక్కొక్క రాయి ఎంత బరువాటిదో తెలుసా? ఒక్కొక్క రాయి దాదాపుగా ఒక చిన్న వ్యాన్ అంతా, ఓ చిన్న బస్ అంతా, అంతంత పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు పైన. తెలుసా? ఒక మనిషి అంత చేయగలరా? ఓ 100 మంది ఆ రాయిని లేపగలరా? పోనీ ఓ 1000 మంది లేపగలరా? ఎంత కష్టం కదా ఆ రాయిని లేపాలంటే, అంత పైకి తీసుకెళ్ళాలంటే. ఆనాడు దినాల్లో వారి సహాయం వారికి ఉండింది. దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి మానవుడికి వ్యవసాయం నేర్పించారు. ఏమండి, కట్టడాలు ఎలా కట్టుకోవాలో నేర్పించారు. ఆ తర్వాత వస్తువులు ఎలా తయారు చేసుకోవాలో నేర్పించారు. ఇనుము రాగి పదార్థాలు ఎలా చేయాలో నేర్పించారు. అణువుల అమరికలు మార్చి సైన్స్ని ఎలా వృద్ధి చేసుకోవాలో నేర్పించారు. ఆ తర్వాత మంత్ర విద్యను కూడా నేర్పించారు. చూడండి ఒకసారి, మీకు పాతకాలపు
శిలాఫలకం ఒకటి చూపిస్తున్నాను. అప్పటి కాలంలో వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు అనడానికి వాళ్ళు చూసి రాళ్ళ మీద చెక్కుకునేవారు. అప్పుడు ఇలా పుస్తకాల మీద రాసి ఉండేది కాదు. చూడండి, అక్కడ మీకు ఏం కనబడుతుంది? ఎగిరే పల్లెం ఒకటి కనబడుతుంది కదా, సాసర్. అంటే అర్థం ఏంటి? పురాతన కాలంలో అంతరిక్ష బుద్ధిజీవులు భూమి మీదకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఇంకా ఈ పలక ఒక్కటే కాదు నాకు ఆధారం. ఇక్కడ నేను ఒక స్ట్రక్చర్ చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్, పైనేమో అంతరిక్ష బుద్ధిజీవులు రావడం, కిందేమో డైనోసర్ని చూపిస్తున్నాను. ఎందుకో తెలుసా? అసలు ఈ రాకాశి బల్లుల సృజనము కూడా వారి వల్లే జరిగింది. వారు వచ్చి జంతువులతో పాపం చేశాయి. అప్పుడు వారి క్రోమోజన్స్ జంతువుల క్రోమోజన్స్ కలిసి రాకాశి బల్లులు పుట్టారు. దీన్ని రాకాశి బల్లుల ఆవిర్భావం హఠాత్ వినాశన రహస్యం అనే పుస్తకం రాశాను. దాని 2 సందేశాలు కూడా చేయడం జరిగింది. అందులో చెప్పాను నేను. చాలా వివరణాత్మకంగా అది ఎలా జరిగిందో నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత వాళ్ళు ఆ పాపం చేసినందుకు దేవుడు ఏం చేశాడు? వారిని కటిక చీకటి గల బిలాములో బంధించేశాడు. ఇదిగో ఈ పిక్ అదే. నెక్స్ట్, మంత్ర విద్య నేర్పించడం మాత్రమే కాదు, వాళ్ళు చేసిన ఇంకో తప్పేంటో తెలుసా? ఆ పడిపోయిన దేవదూతలు భూమి మీదకి వచ్చి ఏమండి మనుషులతో పాపం చేసాయి. అప్పుడేమో జంతువులతో పాపం చేసి, తర్వాత మనుషులతో, అలా మనుషులతో పాపం చేసినప్పుడు వారి రక్తములోని కణములు మనుష్య రక్తములోని కణముల వృద్ధి కలిగి ఒక మహాశూరులు పుట్టారు. వారిని నెఫీలియులు అన్నారు. చూడండి ఒకసారి, ఇదిగోండి సామాన్య మనిషి 6 అడుగులు. ఏమండి చూసారా ఎంత భయంకరమో? మనిషి ఒకనాడు 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు బ్రతుకుతూ ఎక్కడొచ్చి పడ్డాడు? 70 లేదా 80 సంవత్సరాలు. అలాగే నెఫీలీల సంతతి కూడా తరుగుతూ వచ్చింది. వారి హైట్ కూడా కుదించబడింది, అంటే తగ్గుతూ వచ్చింది. అందుకే దావీదు చంపిన గొలియాతు కూడా నెఫీలీయుడే అన్నారు. అతని హైటు అంటే ఒక మనిషి కంటే డబల్ 12-18 అడుగుల మధ్యలో ఉన్నాడు అతను. ఇప్పుడు నెఫీలీలు కూడా అంటున్నారా లేదా? ఈ 12 అడుగుల వరకు నెఫీలీలే, ఒక 6 అడుగులు తప్ప. 6 అడుగులు మనిషి వాళ్ళు అనమాట. 6 అడుగులు ఎవరు? మరి ఇప్పుడు 8 అడుగులు 9 అడుగులు మనుషులు కూడా ఉన్నారు కదా సార్. వాళ్ళు ఎందుకు ఎదిగారు అంటే మరలా దేవదూతలు వచ్చి సంపర్కం పెట్టుకున్నందుకు ఎదగలేదు. ఏమండి, వాళ్ళు ఎదిగి పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నట్టు చరిత్రలో దాఖలాలు లేవు. మధ్యలోనే వారు చనిపోయారు. అంటే వారి బాడీలోని రియాక్షన్ ఏమండి తల్లిదండ్రుల మధ్యలో జరిగినటువంటి సంపర్కంలో జరిగిన వాళ్ళ క్రోమోజన్స్ యాక్షన్ ద్వారా, వారి బాడీలో జరిగిన రియాక్షన్ ద్వారా వారి కొన్ని అవయవాలు ఎక్కువగా పెరిగిపోయాయి. కాళ్ళు కొందరికి పొడవుగా ఉంటాయి, కొందరికి నడుము పెద్దగా ఉంటుంది, కొందరికి బాడీ పెద్దగా ఉండి కాళ్ళు చిన్నగా ఉంటాయి. ఏమంటే చాలా చిన్నగా కలిగిన వాళ్ళు కూడా పుడుతున్నారు, ఆ పొట్టిగా పుడుతున్నారు. వాళ్ళ సంగతి ఏంటి మరి? ఇప్పుడు మరలా దేవదూతలు సంపర్కం చేయడానికి అవకాశం లేకుండా దేవుడు చేశాడు. వాస్తవానికి నెఫీల జాతి అసలు నెఫీల జాతి ఎలా అంతరించింది అనే దాన్ని నేను ఇంకో ప్రత్యేకమైన సందేశంలో చెప్తాను. మెట్టుకు దేవదూతల ద్వారా ఈ సంతానం కూడా కలిగింది. నెక్స్ట్, అదిగోండి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఎముకలు దొరికాయి. ఇది ఇంకొక ఆధారం. చూడండి నెక్స్ట్ చూసారా, నెఫిలీలు కిందనేమో మనుషులు. అలా బలాత్కారులు అని వారికి పేరు. మనుషులను బలాత్కారంగా లోబర్చుకున్నారు. నిమ్రోదు కూడా నెఫిలీయుడే. బాబేలు గోపుర నిర్మాణం చేస్తున్నప్పుడు మనుషుల్ని వాడు ఏలేడు బలాత్కారం చేసి. నెక్స్ట్, దూతలు నేర్పిన మంత్ర విద్య. కాబట్టి దేవదూతలు భూమి మీదకి వచ్చి ఏమేమి నేర్పించారు? వ్యవసాయం చేయడం ఎట్లాగో నేర్పించారు, భూమి నుంచి పంట ఎట్లా పండించాలో చెప్పారు. అయితే దేవదూతలు మనుషులకు చెప్పకముందే దేవుడు ఆదాముకు చెప్పాడు అది. కానీ దేవదూతలు నేర్పిన వ్యవసాయం ఏంటో తెలుసా? దేవదూతలు మనుషులకు నేర్పిన వ్యవసాయం అనేది ఒకటి ఉంది. అయితే అది నెఫీలీలకు నేర్పిన వ్యవసాయము, ఆ తర్వాత కయ్యను సంతానానికి నేర్పిన వ్యవసాయం. అందుకే గంజాయి పండింది. దేవుడు ఏ పంట వద్దన్నాడు ఆ పంట ఈరోజు పండుతుంది. ఎవరి వల్ల పండుతుంది? వాళ్ళ వల్లే పండుతుంది. ఓకే, పడిపోయిన దేవదూతలు నేర్పిన పంటలు అవి. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను. నెఫీలీలు కానాను దేశంలో ఉన్నప్పుడు వారి ద్రాక్షాగెల ఎంత పెద్దది? 2 కలిసి మోయగలిగినంత. ఆ పంట ఎక్కడి నుంచి పండించాడు మానవుడు చెప్పండి? ఎవరు నేర్పిన పంట అది? దేవుడు నేర్పాడు వాళ్ళకి ఏమైనా? ఖచ్చితంగా పడిపోయిన దేవదూతలు వాళ్ళ ఒక్క ద్రాక్ష పండు తీసుకుంటే చాలు, మనకు ఒక గ్లాస్ జ్యూస్ అయిపోయింది, డబుల్ గ్లాస్ జ్యూస్ అయింది. ఒక్క ద్రాక్ష పండు తీసుకొని మనం ఇద్దరం తాగొచ్చు జ్యూస్ చేసుకొని, అంత ఉంటుంది ఇంత. ఒక్క గెలని 2 మోసుకొచ్చారంట ఆ రోజు. అది వాళ్ళు నేర్పిన విద్య. ప్రైజ్ ద లార్డ్. పై నుండి డెవలప్ అయిన వాళ్ళు వచ్చారండి. ప్రైజ్ ద లార్డ్. ఇది తప్ప వేరేది నిజం
నిజమయ్యే అవకాశం లేదు. కరాఖండిగా చెప్తున్నాను నేను ఇది. రేపు దేవుని న్యాయపీఠం ముందు కూడా దేవుడు ఇదే సాక్ష్యం ఇస్తాడు, ఇది రైట్ అని. ఇది ఒక మనుష్య జ్ఞానం కాదు, దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యం. ఆమేన్. ఇది నేను తీసుకొచ్చి నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న సందేశం కాదు. ఇది మనుషులందరికీ తెలియాలని దేవుడు ఎప్పటి నుంచో ఆశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరలోకం సైన్స్ ఇలా ఉంటుంది. భూమి మీద ఉండాల్సిన సమస్తం అక్కడ ఉంది. ఒక పాపము తప్ప, సంకరంగా కలిగినది తప్ప మిగతాయన్నీ అక్కడ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే పెద్ద తేడా ఏమీ లేదు. ఇక్కడ వాడిన వస్తువులని మనం అక్కడ కూడా వాడతాం. కాకపోతే కొన్ని వస్తువులు అక్కడ ఉండవు. చెట్లు ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం ఆడిపాడుతుంటాం, గడ్డి మొలుస్తుంటుంది, దాంట్లో ఆడిపాడుతుంటాం. ఇదంతా కామనే. మనం వెళ్ళబోయే ప్రపంచాన్ని ముందుగా ఇక్కడ చూస్తున్నాం మనం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇదే సత్యమైతే ఇంకా ఇంతకంటే మిన్నైన సంగతులు ఎన్నో మనం దేవుని వ్యక్తిత్వంలో వెతకవలసి ఉన్నది. దేవుడు సృష్టించుకున్న ప్రపంచమే ఇంత జ్ఞానయుక్తమైతే, దేవుడు ఆయనలో ఉన్న సామర్థ్యత, మనలో ఆయన పెట్టాలనుకున్న జ్ఞానము, వాటన్నిటికీ దూరంగా ఉంటున్న నేటి సంఘాలు, వాటన్నిటికీ దూరంగా ఉంటున్న నేటి భక్తి ఎంత దౌర్భాగ్యం, ఎంత అమాయకం. వారందరి కోసం ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన అద్భుత సంతోషంకై వందనాలు. అంతరిక్షంలో అనేక ప్రపంచాలలో బుద్ధిజీవులు ఉన్నారని మీరు నిరూపించారు, మీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి, అయ్యా పరలోకపు మహిమను మీరు మాకు చూపినందుకు వందనాలు. ఇంకా మాకు నేర్పమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండును గాక. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్.